ఇప్పుడు బిగ్ బాస్ 3 క్లాన్స్ కి డబ్బులు సంపాదించుకుని మీ ప్రైజ్ మనీలో యాడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. బిగ్ బాస్ మీకిస్తున్న మొదటి అవకాశం విలువ 25,000. అంటే 30,000 అంటే 40,000. ప్యాకేజ్ వస్తే తగులుతుంది పృథ్వీ, నీకు అర్థం కావట్లేదు. బేసిక్లీ ఇప్పుడు నువ్వు వచ్చావు ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్లేస్ లో ఏంటంటే నేను రఫ్ గా ఆడతాను కదా. అంత మగాడివా నువ్వు, అంత పోటుగాడివా? మాట చెప్తున్నావని నీ కోసం చేస్తాను. ఇప్పుడు నా గేమ్ అని పక్కన పెట్టి నువ్వు అంటున్నావని ఓకే, నేను కూడా ఆర్టిస్ట్, నా ఫేస్ పోతుందని నీ చెప్పిన మాట మీ ధ్యానికి అడ్జస్ట్ అయిపోవాలి. నా దానికి అడ్జస్ట్ అవ్వట్లేదు. ఆవిడ మొగం పగిలి ఉంటే అర్థమైంది. మీరు నా మీద పెంచుకునే కట్ల ప్రేమకి, మీ అభిమానానికి ரொம்ப నండి. రూల్ నంబర్ 6 ఒక్కసారి లౌడ్ గా శేఖర్ గాని అభయ్ గారు చదవండి. వచ్చిండా సైంటిస్ట్. ఇంట్లో ఫిజికల్ వైలెన్స్ అనేది నిషేధం. ఒకవేళ ఎవరైనా ఫిజికల్ అయితే బిగ్ బాస్ మిమ్మల్ని తక్షణమే ఇంటి నుంచి బయటకు పంపించలేదు. అక్కడ స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే కదా నువ్వు అనుకున్నట్టు లేదా మీ టీం చీఫ్ అనుకుంటూ ఆడితే నిజంగా గట్టి దెబ్బ. అర్థమైంది, అది నేను మాట్లాడతాను. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే నాన్న మణి రే, నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. థ్యాంక్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను నీకు ఇది చెప్పలేదు. నిన్న జరిగిన గేమ్ అయితే నాకు నాట్ ఓకే. ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. ఫస్ట్ ముందుకెళ్ళావు ప్రతిసారి అన్నప్పుడు, అతన్ని వెనకాల నేను చేస్తున్నప్పుడు అదే బాల్ నీకు చాలు. ఇట్స్ ఓకే, ట్రై. నువ్వు కనపడవు కానీ పెద్ద నిప్పవి. ఏం బాబు చాలా పెద్ద నిప్ప అండి. యా బిగ్ బాస్ కెరటం టీం విన్ అయింది. బిగ్ బాస్ కొన్ని పదాలు అడుగుతారు, వారు ఆ పదాల్ని సరిగ్గా రాయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం టెన్షన్ ఇవ్వకు, మా టీచర్ కన్నా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఒక విషయం చెప్తా, పెద్ద మెంటల్ దాని లేకున్నావు నువ్వు. ఇంత అజీబున్నవింది మేడం. కెరటం టీం విజయం. హలో, హూ ఆర్ యు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? చాలా నిరాశపరిచారు. ఇది చేసిన మీతో పాటు ఇది జరుగుతుంటే చూస్తున్న ఇంటి సభ్యులందరి మీద బిగ్ బాస్ కఠిన చర్యలు తీసుకోగలరు. సారీ బిగ్ బాస్. మా దాంట్లో తీసుకున్నావు కదా, నేను వద్దని చెప్పాను కదా విష్ణు. అవును, అది కాదు, మీరు మా చికెన్ తీసుకున్నారు కదా. అప్పుడు నువ్వు మళ్ళీ ఇస్తే నువ్వు మళ్ళీ రూల్ బ్రేక్ చేసినట్టు కదా. వచ్చిందండి వయ్యారి. ఎలా అంటావు? ప్రూఫ్ ఉందా నీ దగ్గర తీసుకున్నది? ఎలా అంటావు? చెప్పు, ప్రూఫ్ చూపి. ఎవరు మీ టీం, మా టీంలో వాళ్ళు ఎవరు చెప్పారు చెప్పు. దేనికి అరుస్తున్నావు? అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు పోద్ది. చూస్తుంటే ఇక్కడ నుంచి ఆనందం వస్తుంది. ఎందుకో నాకు నిన్ను చూస్తుంటే ఇక్కడే ఉంది ఆనందం, పైకి రావట్లేదు ఎందుకో. బయటకు వచ్చిందే, పోయిందే. నీ ముఖం నాకు చూపేటకి వెళ్ళిపోయిడికి వెళ్ళి మనీ లేస్తుంది బిగ్ బాస్. కోపం వస్తుంది నాకు చాలా కోపం వస్తుంది. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? కామ్ డౌన్ ప్రేరణ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. గుడ్ జాబ్ నబిల్. క్రేజీ హెయిర్ ఉండే నబిల్ కాస్త. ఎఫర్ట్ వైజ్ అండ్ ముందు అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వైజ్ కూడా చూసుకుంటే ఐ వుడ్ గో విత్ నబిల్. అజ్జి బాబోయ్, దోస్ బెలే తిరగేసింది. చేతులతో లాగుతున్నారు కాళ్ళు. స్ట్రాటజీ ప్లే అయింది ఇక్కడ. నో వే. బాబాయ్, సౌత్ ఇండియన్ థాలీలో నైజీరియా బఫేని కలిపినట్టు ఎవరైలంతా తినండి.
మళ్ళీ ఏం చెప్తారా అందరూ అయినా కూడా దాచింది మరి ఇప్పుడు అయినా కూడా దాస్తాండు నాట్ అవుట్ ప్రేరణ మీరేం నిర్ణయించారు? నబీల్ అవుట్ బిగ్ బాస్. ఇవే తగ్గించుకుంటే మంచిది. సంచాలకుల నిర్ణయమే ఫైనల్. నబీల్ వచ్చే చెప్పుతో